79వ శ్లోకము. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా తరుణీ తాపసారాధ్యా తనుమధ్యా తమోపహ. ఈ శ్లోకంలోని మొదటి నామము తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక. ఇది 357వ నామము. ఇది 16 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికాయై నమః అని చెప్పాలి. తాపత్రయ అంటే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపముల నిడి అగ్ని చేత సంతప్త తపింపచేయబడిన వారలకు సమాహ్లాదన మిక్కిలి సంతోషమును కలుగచేయునట్టి చంద్రిక వెన్నెల వంటిది. ఈ నామము నుండి స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానంద సంతతి అనే నామము దాకా పురుషార్థ సాధనకు ఉపకరించే బ్రహ్మ విద్యను ఉపదేశించబడుతుంది. దీన్నే తరుణీ విద్య అంటారు. తాపత్రయము అనే సమాసములోనే తాపాలు 3 రకాలుగా ఉంటాయని తెలుస్తుంది. అవి 1 ఆధ్యాత్మికము, 2 ఆది భౌతికము, 3 ఆది దైవికము. శరీరానికి వచ్చే గుండె నొప్పి వంటి పంటిపోటు, జ్వరాది వ్యాధులను ఆధ్యాత్మిక తాపాలంటారు. దొంగల బాధలు, పొరుగువారితో కొట్లాటలు, జంతువుల వలన కీటకముల వలన వచ్చు బాధలను ఆది భౌతిక తాపాలంటారు. ఇక అతివృష్టి, అనావృష్టి, వడగాడుపులు మొదలైన బాధలు ఆది దైవిక తాపాలంటారు. ఆధ్యాత్మిక తాపము ఉపశమిస్తే వ్యక్తిగతముగా ప్రతిఫలం ఉంటుంది. ఆది భౌతిక తాపశమనం వలన సమాజానికి ప్రతిఫలము, ఆది దైవిక తాపశమనం వలన జగత్ కళ్యాణమే ప్రతిఫలముగా సిద్ధిస్తుంది. తాపత్రయముల వలన కలిగే బాధలలో మగ్గిపోయి వారికి శీతలోపచారాలు చేసి ఆహ్లాదపరిచే చల్లని వెన్నెల వంటిది అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము తరుణి. ఇది 358వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు తరుణ్యై నమః అని చెప్పాలి. తరుణి అంటే ఎప్పుడూ తరుణ వయస్సు అనగా ఒకే రీతి యవ్వనము గలది. తరుణి అంటే పసగల షోడశాబ్దముల కన్నియు అన్నాడు ఒక కవి. తరుణము అంటే తగిన సమయము అని కూడా అర్థం ఉంది. అంటే తగిన వయస్సులో ఉన్న స్త్రీని తరుణి అంటారు. అందరూ స్త్రీలకు తమ తమ జీవితాల్లో ఈ తరుణ వయస్సు ఉంటుంది, కానీ కొంతకాలమే ఉంటుంది. అటుపైన ప్రౌఢ, వృద్ధ ఇలా మారి చివరకు జరామరణాలు చేరువై తనువు చాలిస్తారు. కానీ అమ్మవారు ఎప్పుడూ తరుణ వయస్సులోని ఏకరీతి యవ్వనంలో ఉంటుంది. సదా షోడశ వర్షాంచనవ యౌవన దర్పితాం అంటే 16 సంవత్సరాల వయస్సుతో నిత్యము యవ్వనానంద స్థితిలో ఉంటుంది అమ్మవారు. ఎప్పుడూ ఏకరీతి యవ్వనములో నుండునది, ఎప్పుడూ 16 సంవత్సరాల యవ్వనానంద స్థితిలో నుండునది అని ఈ నామానికి అర్థాలుగా చెప్పవచ్చును. తర్వాతి నామము తాపసారాధ్య. ఇది 359వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు తాపసారాధ్యై నమః అని చెప్పాలి. తాపస అంటే తపస్సు చేయు వారిచే, ఆరాధింపబడునది. ఆహార విహార చేష్టలలో నియమబద్ధంగా ఉండి, ద్వంద్వాలకు అతీతంగా ఉండి, త్రికరణ శుద్ధిగా సదాచారాలను పాటిస్తూ తాపత్రయ రహితులైన వారిని తాపసులంటారు. ఇట్టి తాపసులచే అమ్మవారు ఆరాధింపబడుతుంది, ఉపాసింపబడుతుంది. తాపసులచే ఆరాధింపబడునది అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము తను మధ్య. ఇది 360వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు తను మధ్యాయై నమః అని చెప్పాలి. తను అంటే కృషించిన అనగా సన్నని, మధ్య కటి ప్రదేశము అనగా నడుము గలది. ఇంతకు పూర్వము ప్రథమ భాగం లక్ష్య రోమాలతాధార తమా సమన్నేయ మధ్యమ అనే నామం వచ్చింది. ఈ నామ వివరణ కూడా చూడాలి. తనువు అంటే స్వల్పము, కృషించిన, తక్కువ మొదలైన అర్థాలున్నాయి. ప్రస్తుతం ఇది అమ్మవారి నడుముకు సంబంధించిన నామం కాబట్టి తను అంటే సన్నని అని అర్థం చెప్పుకోవాలి. అమ్మవారి నడుము బాగా సన్నగా ఉంటుంది. ఇలా ఉండడం మంచి సాముద్రిక లక్షణము. నడుము సన్నగా ఉండే స్త్రీలకు గర్భిణీ దశలో సౌకర్యముగా ఉంటుంది. సుఖప్రసవము జరుగుతుంది. నడుము లావుగా ఉన్న స్త్రీలకు ప్రసవ సమయంలో చాలా కష్టముగా ఉంటుంది. అంతేకాక అలాంటి వారికి చాకిరీ చేయించుకోవాల్సిన అవసరము కానీ చాకిరీ చేయాల్సిన అవసరము కానీ కలగవచ్చు. తనువు అంటే శరీరము లేదా వపుష్పము అని అర్థము. శ్రీచక్ర శివోయోర్వభు అన్నారు. దీనిని బట్టి
శ్రీచక్రంలోని అమ్మవారి శరీరము అంటే తనువు ఉంటుంది. ఆ శ్రీచక్ర తనువుకు మధ్యలో ఉండేది అనగా బిందువు అని అర్థము. అంటే అమ్మవారు బైందవాసన అని కూడా ఈ నామానికి అర్థం వస్తుంది. ప్రతి వ్యక్తిలో తనువులో మధ్యస్థానం హృదయం కాబట్టి హృదయములో ఉండున్నది అని ఇంకో అర్థము. ప్రతి వ్యక్తికి వెన్నెముక యందు మధ్యగా తిన్నగా సన్నగా సుష్ణంనా నాడిని కూడా తను మధ్య అని చెప్పుకోవచ్చు. శరీరంలో నాభికి పైన ఉండే దేవలోకాలకు, క్రింద ఉండే రాక్షస లోకాలకు మధ్యలో ఉండి ఆ రెంటిని సమన్వయపరుస్తూ అధోలోక వాసులకు ఊర్ధ్వలోక ప్రాప్తిని కలుగజేయడానికి సరియైన మార్గముగా అమ్మవారు ఉంటుంది. కాబట్టి తను మధ్య అంటే సన్నని నడుము గలది, శరీర మధ్యములో ఉండే హృదయాంతర్వర్తి, వెన్నెముకలో సుగమ్నంగా నుండునది, అధోలోకవాసులకు ఊర్ధ్వలోక ప్రాప్తిని కలుగజేయుటకు గాను తిన్నగాను సన్నని ద్వారముగాను నుండినదని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చును. ఈ శ్లోకంలోని చివరి నామము తమోపహ, ఇది 361వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు తమోపహాయై నమః అని చెప్పాలి. తమస్ ప్లస్ అపహ, చీకటిని పోగొట్టునది, అజ్ఞానమును పోగొట్టునది. తమస్సు అంటే చీకటి. ప్రళయంలో ప్రపంచమంతా చైతన్య రహితమై కారు చీకటిలో నిండు నిద్రలో ఉన్నట్లు ఉంటుంది. అటువంటి చీకటి వంటి స్థితిలోని ప్రళయం నుండి చైతన్యవంతమైన సృష్టిని రాత్రి నుండి సూర్యోదయం అయినట్లు రప్పిస్తుంది. కాబట్టి అమ్మవారు తమోపహ. తమస్సు అంటే అజ్ఞానము. అవిద్యను అజ్ఞానుల అజ్ఞానాన్ని పోగొట్టి బ్రహ్మజ్ఞానాన్ని చేకూరుస్తుంది. అర్థం కాని విషయం పట్ల అవగాహన కలిగేలా చేస్తుంది. కాబట్టి అమ్మవారు తమోపహ, చీకటిని, అజ్ఞానాన్ని, జడత్వాన్ని పోగొట్టున్నది అని ఈ నామానికి అర్థము.